చాలా మందికి తెలియదు ఎరుకుల కులానికి సంబంధించిన అంటే ఏదో కొంతమంది ఉన్నారేమో అనుకుంటారు కానీ అసలు దీని గురించి పూర్తిగా ఈ క్యాస్ట్ గురించి తెలుసుకోవాలని మనం ఈరోజు మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాం. ఈ ఎరుకుల కులానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు? వాస్తవానికి తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘానికి నేను రాష్ట్రానికి అధ్యక్షుడిని, అదేవిధంగా దేశానికి ఒక ఉపాధ్యక్షునిగా నేను కొద్ది కాలం నుంచి పనిచేస్తున్నాను. వాస్తవానికి దాదాపు 27 నుంచి 30 సంవత్సరాల వరకు నేను ఈ ఎరుకల సంఘంలో పనిచేస్తూ వచ్చాను చిన్నతనం నుంచి. కాబట్టి అపారమైన అనుభవం, ఎందుకంటే నేను దాదాపు 30 సంవత్సరాలుగా నేను ఎరుకల సంఘంలో పనిచేస్తున్నాను. కాబట్టి పెద్దలు చాలామంది కుల పెద్దలు నాకన్నా ముందు కూడా చాలామంది అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఉపాధ్యక్షుడు కూడా నేను పనిచేశాను. అదేవిధంగా 2018లో కూడా ఎలక్షన్స్లో పాల్గొని బ్యాలెట్ ఓటు ద్వారా రాష్ట్రం అంతా వచ్చి ఓట్లు వేస్తేనే నేను గెలిచిన వ్యక్తిని. ఏదో ఇంట్లో కూర్చొని నేను అధ్యక్షుడు అని చెప్పుకోలేదు, రాష్ట్రం మొత్తం కూడా అనుకున్న వాడు గెలిచాను. కాబట్టి వాస్తవానికి మీరు అన్నట్టు చాలామంది అధికారులు కానీ అనధికారులు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ మా ఎరుక సామాజిక వర్గాన్ని గుర్తించకపోవడం చాలా బాధాకరం వేసే. నేను గత 15-20 ఏళ్ళ నుంచి నేను ఫైట్ చేస్తూ వస్తున్నాను. మరి 2018లో మేమెంతో మా వాటర్ అంతా అని చెప్పేసి కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆల్ పాలిటిక్స్ మొత్తం పిలిచాము. అదే కుల సంఘాలు కూడా అందరూ పిలిచి మేమెంత మా వాటర్ ఎంత అని చెప్పేసి మరి కేసీఆర్ మీద ఫైట్ చేసినప్పుడు తప్పనిసరిగా మా మాటకు స్పందించి మరి 6.5% ఉన్న రిజర్వేషన్ని మరి 10% మరి కేసీఆర్ గారు తీసుకొచ్చారు.